వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 10. టెండర్ కు సంబంధించిన ఫైల్స్ అన్ని తీసుకున్నావా అని అడిగాడు అభి. ఎస్ సార్ తీసుకున్నాను అని చెప్పింది మనం. ఇద్దరు కారులో టెండర్ ఆఫీస్ కు బయలుదేరారు. అభి సైలెంట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మనోకి బోరుగా అనిపించి సార్ అని పిలిచింది. అభి డ్రైవ్ చేస్తూనే ఏమిటి అని అడిగాడు. సైలెంట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నారు, మీకు బోరుగా లేదా అన్నది మనం. పొద్దున్నే టిఫిన్ చేసి రాలేదా అని అడిగాడు అభి. హా చేశాను సార్, ఎందుకు అన్నది మనం. అయితే సైలెంట్ గా కూర్చో, నా బుర్ర తినకు అన్నాడు అభి. సార్ ఇప్పుడు నేనేమన్నాను? ఎప్పుడు ఇంతే, ఏమన్నా అలా సీరియస్ లుక్ ఇస్తారు, ఏదో మిమ్మల్ని తినేస్తున్నట్టు అన్నది మనం. అభి సీరియస్ గా చూసేసరికి అమ్మో ఈయన ఒక్క చూపులోనే 100 బూతులు ఎత్తుక్కోవచ్చు, పైగా సీరియస్ గా ఉన్నాడు, ఇప్పుడు వద్దులే అని మనసులో అనుకొని ఎఫ్ఎం ఆన్ చేసింది. హలో వినండి వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఇది చాలా చాలా హాట్ గురు, నేను మీ చిత్ర. ఓకేనండి, ఈరోజు మన టాపిక్ లవ్ అండ్ ట్రస్ట్. లవ్ ప్రేమ, ప్రేమ అంటేనే నమ్మకం. మరి ఆ ప్రేమ మీద నమ్మకం ఉన్నదా? నమ్మకం లేని ప్రేమ నిలబడుతుందా? మీ విలువైన ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేసేయండి. నాకు కాల్ చేయవలసిన నెంబర్ అనే నెంబర్ చెప్పి త్వరగా కాల్ చేయండి. దిస్ ఇస్ చిత్ర అన్నది ఎఫ్ఎంలోని అమ్మాయి. హే ఏమిటి వాల్యూమ్ తగ్గిస్తున్నావు అని అడిగాడు అభి. ఒక కాల్ చేసుకోవాలి సార్ అని చెప్పింది మనం. హలో హాయ్, మన ఫస్ట్ కాల్ వచ్చేసింది. హలో వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా, ఇది చాలా చాలా హాట్ గురు, నేను మీ చిత్ర. చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు అని అడిగింది చిత్ర. హాయ్ దిస్ ఇస్ మైత్రి. హాయ్ మైత్రి గారు, నైస్ నేమ్ అండి అని చెప్పింది చిత్ర. రియల్లీ థ్యాంక్స్ అండి అన్నదే మనం. ఇదేంటి ఎఫ్ఎం కి కాల్ చేసింది అని జరిగేది వింటూ ఉన్నాడు అభి. ఓకే మైత్రి, ఈరోజు మన టాపిక్ తెలుసు కదా, లవ్ అండ్ ట్రస్ట్. చెప్పండి మీ ఒపీనియన్ ప్రకారం ఏది గ్రేట్, లవ్ ఆర్ ట్రస్ట్ అని అడిగింది చిత్ర. ట్రస్ట్ అని చెప్పింది మైత్రి. అదేంటండి ఎవరైనా లవ్ అంటారు, కానీ మీరు డిఫరెంట్ గా ట్రస్ట్ అన్నారు, ఎనీ రీజన్ అన్నది చిత్ర. లవ్, మనం లవ్ చేస్తున్నాం అంటేనే అర్థం మనం ఆ ప్రేమను నమ్ముతున్నామని. మరి ఆ నమ్మకమే లేకపోతే ప్రేమేది? కొన్నిసార్లు ప్రాణంగా ప్రేమించినా ఆ నమ్మకమే లేకపోతే ఆ ప్రేమ నిలవదు. ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి తానే లోకం అని తిరిగి చివరికి ఆ అమ్మాయి ఏదో తప్పు చేసింది అనే అనుమానంతో వదిలేస్తారు. అంటే ఆ అమ్మాయి మీద నమ్మకం లేదా, లేక అసలు తన ప్రేమ మీదే నమ్మకం లేదా? ఒక్కసారి తన ప్రేమ మీద నమ్మకంతో ఆలోచిస్తే తను తప్పే చేసిందో, తన తప్పు ఎంత ఉందో తెలిసేది అని అభి వైపు చూస్తూ చెప్పింది మనం. అభి అంతే చూస్తూ ఉన్నాడు. ప్రేమ మీద ఆ నమ్మకం లేకపోతే ఇక మనం ప్రేమించాం అని చెప్పటం వేస్ట్. సో నా ఒపీనియన్ లవ్ కన్నా నమ్మకమే గొప్పది. ప్రేమ మీద నమ్మకం ఉండాలి, నమ్మకం లేని ప్రేమ నిలబడదు అన్నది మనం. వావ్ మైత్రి, యు ఆర్ సింప్లీ సూపర్, ఎంత బాగా చెప్పారో. నిజంగా యు ఆర్ ఆసమ్ అండి. ప్రేమ నమ్మకం గురించి ఎంత బాగా చెప్తున్నారు. మీరు ఎవరినైనా లవ్ చేశారా అని అడిగింది చిత్ర. ఆ మాటకు మనం మౌనంగా ఉన్నది. అభి కూడా సైలెంట్ గా వింటూ ఉన్నాడు. హలో హలో మైత్రి, ఓహ్ సారీ అండి, లైన్ కట్ అయ్యింది, బెటర్ లక్ నెక్స్ట్ టైం. కానీ మైత్రి చాలా మంచి విషయం చెప్పారు. నిజమే, ప్రేమ మీద నమ్మకం లేకపోతే మనం ప్రేమించాము అని చెప్పటం కూడా వేస్ట్. ఓకేనండి, మీరు అంతా ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి అన్నది చిత్ర. మనం ఎఫ్ఎం ఆఫ్ చేసి విండోలో నుంచి బయటకు చూస్తూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకున్నది. అభి కారు డ్రైవ్ చేస్తూ సడన్ గా బ్రేక్ వేశాడు. మనం టెన్షన్ గా ముందుకు చూసి మళ్ళీ అభి వైపు చూసింది. అభి చాలా కూల్ గా చూసి 10 మినిట్స్ కారులోనే ఉండు, బయటకు రాకు అని చెప్పి కారు దిగాడు. అభి కార్ ఎదురుగా 4 రౌడీలు కార్ ఆపి ఉన్నారు. మనం టెన్షన్ గా అభిని చూస్తూ ఉన్నది. అభి కార్ దిగి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లి కార్ బ్యానెట్ మీద కూర్చొని గాగుల్స్ తీస్తూ వాళ్ళని చూశాడు. యారా భయం వేసిందా, కూర్చున్నావు అన్నాడు రౌడీ. అభి అంతే చూస్తూ ఉన్నాడు. నా మాట విను, సైలెంట్ గా నీ దగ్గరున్న టెండర్ ఫైల్స్ నాకు ఇచ్చేసి వెళ్ళు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం అన్నాడు రౌడీ. అభి సైలెంట్ గా కారులోనికి వెళ్లి టెండర్ ఫైల్స్ తీశాడు. సార్ మనం వెళ్ళిపోదాం సార్, నాకు భయంగా ఉన్నది అన్నది మనం. అభి కోపంగా చెప్పింది చెయ్యి అని ఫైల్స్ ని కార్ బ్యానెట్ మీద పెట్టాడు.
అన్నా వీడు భయపడ్డాడు అని నవ్వి ఫైల్స్ తీసుకోవటానికి వెళ్ళాడు రౌడీ. సరిగ్గా 10 సెకండ్స్ తర్వాత వాడు నోటి వెంట రక్తం కక్కుతూ అభి కళ్ళ మీద పడ్డాడు. రెప్పపాటిలో జరిగిన దానికి రౌడీలు అంతే చూస్తూ ఉన్నారు. ఎరా, మీకెవరికి ఫైల్స్ వద్దా? వాడిని ఒక్కనే పంపారు అన్నాడు అభి. రౌడీ ఫైల్స్ తీసుకోవటానికి కారు దగ్గరకు వెళ్లి ఫైల్ మీద చేయి పెట్టాడు. అంతే అభి వాడి చేతిని పట్టుకుని వెనక్కు మెలితిప్పి వాడి కడుపులో గట్టిగా ఒకే ఒక్క గుద్దు గుద్దాడు. అదిరా అబ్బాయిలు, ఇంకేంటి మరి, మొదలు పెడదామా? అసలే టైం లేదు, నాకు చాలా పని ఉన్నది. ఇంతలో పక్క నుండి ఇంకో 10 మంది రౌడీలు వచ్చారు. వచ్చారా? ఈ మాత్రం లేకపోతే కొట్టినందుకు నాకు, కొట్టించుకున్నందుకు మీకు వాల్యూ ఉండదు, రండ్రా అని ఎగిరి రౌడీల గుండెపై కాలితో తన్నాడు అభి. వాళ్ళంతా అభిని చుట్టుముట్టారు. అభి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి కింద పడేస్తున్నాడు. పను టెన్షన్ గా అక్కడ జరిగేది చూస్తూ ఉన్నది. రౌడీలందరూ అభి కొట్టే దెబ్బలని తట్టుకోలేక పారిపోతున్నారు. వాళ్లలో ఒకడు కత్తి తీసుకుని వెనుక నుండి రావటం మనం చూసి నందు అని పిలుచుకుంటూ కంగారుగా కారు దిగి అభి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి అభికి అడ్డుగా నిలబడింది. రౌడీ కత్తి ఎత్తి పొడిచేలోపు అభి వెనుక నుండి ఆ రౌడీ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. జరిగేదాన్ని ఊహించి కళ్ళు మూసుకున్న మనం నెమ్మదిగా కళ్ళు తెరిచి అభిని చూసి ఊపిరి తీసుకున్నది. అభి పట్టుకున్న రౌడీ చేతిని అంతే విరిచేశాడు. వాడు నొప్పితో అల్లాడిపోతూ కింద పడ్డాడు. మిగిలిన రౌడీలందరూ భయంతో పారిపోయారు. మను అభిని అంతే చూస్తూ ఉన్నది. అభి కోపంగా, నీకేమన్నా పిచ్చా? అలా కత్తికి అడ్డుగా వచ్చో? టైంకు నేను చూశాను కాబట్టి సరిపోయింది. నీకేమన్నా అయ్యుంటే చూడు మైత్రి, నా సేఫ్టీ నేను చూసుకోగలను. నా వలన ఇంకొకరు స్ట్రగుల్ అవటం నాకు నచ్చదు. డోంట్ రిపీట్ దిస్, నెవర్ అండ్ అగైన్ అన్నాడు అభి. సార్, అది కంగారులో సారీ సార్ అని చెప్పింది మనం. సరే ఎడవకు, కామ్ డౌన్, పద, టెండర్ టైం అవుతుంది, మనం వెళదాం అని టెండర్ ఆఫీస్ కు బయలుదేరారు. సార్, ఆ సారు మిస్ అయ్యారు సార్ అని ఫోన్లో చెప్పాడు రౌడీ. వాట్ అని అరిచాడు ఫోన్లో ఉన్న అవతలి వ్యక్తి. అవును సార్, మమ్మల్ని పిచ్చ కొట్టుడు కొట్టి ఆయన వెళ్ళిపోయాడు. నేనన్నా కొంచెం తక్కువ తిన్నా. మా వాళ్ళు ఆ సారు కొట్టిన దెబ్బలకి సంవత్సరం పాటు బెడ్ పైన ఉండాలి అని డాక్టర్ చెప్పారు. మాకు మీరు వద్దు, మీ డీలు వద్దు, బతుకుంటే బరిసాకు తిని బతకవచ్చు. ఉంటాం సార్ అన్నాడు రౌడీ. యూ బ్లడీ, ఎందుకు పనికిరాని చవట దద్దమ్మలు, మిమ్మల్ని నమ్ముకుని ఛా, ఇప్పుడు మా సార్కి ఏం సమాధానం చెప్పాలి అని ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి. ఎవర్రా ఫోన్లో అని అడిగాడు జేపీ. సార్, అది మనం పంపిన రౌడీలను ఆ అభి చావుకొట్టాడట, వాళ్లే ఫోన్ చేశారు అని చెప్పాడు అతను. జేపీ కోపంగా తన టేబుల్ పైన ఉన్న థింగ్స్ అన్ని విసిరేసి, అభి, నువ్వు మళ్ళీ గెలిచావురా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నిన్ను చావు దెబ్బ కొట్టేది నేనే అని అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయాడు. అభి టెండర్ ఆఫీస్ కు వెళ్లి టెండర్ సబ్మిట్ చేసి మళ్ళీ కారులో రిటర్న్ అయ్యారు. సార్, కంగ్రాట్స్, ఆ ప్రాజెక్టు తప్పకుండా మీకే వస్తుంది అని చెప్పింది మనం. అభి సైలెంట్ గా ఉన్నాడు. సార్ అని పిలిచింది మనం. అభి ఏమిటి అన్నాడు. ఇప్పుడు సైట్ వెరిఫికేషన్ కు వెళ్ళాలి అని చెప్పింది మనం. ఓకే అన్నాడు అభి. సైట్ వెరిఫికేషన్ చేసి ఫైల్స్ అన్ని చెక్ చేసి వర్మ ఇండస్ట్రీస్ తో మీటింగ్ కు వెళ్లిపోయారు. సార్, ఆల్రెడీ వర్మ ఇండస్ట్రీస్ ఎండి రీచ్ అయ్యారట సార్ అని చెప్పింది మనం. అభి ఓకే అని హోటల్ కు వెళ్లి వాళ్ళు రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆల్రెడీ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. తను అటు తిరిగి కూర్చోవటం వలన తన ఫేస్ మనుకి కనిపించలేదు. హాయ్ రా అని అతని ఎదురుగా కూర్చున్నాడు అభి. మను ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ గా సంతో అన్నా అంటూ నోరు మూసేసింది. సంతోష్ ఆ అమ్మాయిని చూసి ఎవర్రా అన్నట్టు అభిని చూశాడు. తను నా పిఏ మిస్ మైత్రి, తను సంతోష్ వర్మ, వర్మ ఇండస్ట్రీస్ ఎండి అన్నాడు అభి. హాయ్ సంతోష్ సార్ అని పలకరించింది మనం. హాయ్ మైత్రి అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు సంతోష్. మనం నమస్కారం చేసింది. మనసులో వర్మ ఇండస్ట్రీస్ అంటే సంతోష్ అన్నయ్యదా? ఓ నో, నాకు ఈ విషయం తెలియదే. కొంచెం ఉంటే వాళ్ళ ముందు సంతు అన్నయ్య అనేదాన్ని, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నది. మైత్రి, నీకు నేను ముందే తెలుసా అని అడిగాడు సంతోష్. లేదు సార్, అది అని నసిగింది మనం. మరి బాగా తెలిసినట్టు నన్ను సంతు అన్న అని పిలిచావు అని అడిగాడు. మను టెన్షన్ గా
ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నది. అదేం లేదురా, తను మన సత్య ఫ్రెండ్, సో తన దగ్గర మేబీ నీ ఫొటోస్ చూసి ఉంటుంది అన్నాడు అభి. అవును సార్, అంతే అంతే అన్నది మనం. ఓకే, కూల్ కూల్, ఎందుకంత టెన్షన్ అవుతావు? నీకు సత్య ఎలా పరిచయం? అంటే ఐ మీన్ ఎప్పటి నుంచి అని అడిగాడు సంతోష్. అంటే సార్ అది ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఐడియా అని అనుకుని, తన ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్, సో అలా మేము కూడా ఫ్రెండ్స్ అయ్యాం సార్, అంతే అని చెప్పింది మనం. మీది ఏ ఊరు అని అడిగాడు సంతోష్. వైజాగ్ సార్ అని చెప్పింది మనం. మరి ఇంకా అని సంతోష్ అడగబోతూ ఉంటే అభి చిరాకుగా, రే బావా, నువ్వు ఇక్కడికి ప్రాజెక్ట్ డిస్కషన్ కు వచ్చావా లేదా తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా అన్నాడు అభి. అది కాదురా బావా అని సంతోష్ చెప్పబోతూ ఉంటే, ముందు వచ్చిన పని చూడాలరా అన్నాడు అభి. థ్యాంక్స్ నందు, టైంకు సేవ్ చేశావు అని మనసులో. లేకపోతే సంతు అన్నయ్య తన డౌట్స్ తో నన్ను ఇరికించేవాడు అనుకున్నదే మనం. సంతోష్ మనసులో, ఇదేంటి తనకి నాకు అస్సలు పరిచయం లేదు, కానీ ఏదో ఎప్పటి నుంచో తెలిసినట్టుగా సంతు అన్నయ్య అన్నది. సత్య కూడా నన్ను సంతోష్ అని పిలుస్తుంది. నన్ను అలా పిలిచేది ఓన్లీ మనోనే. మరి ఈ అమ్మాయి ఎందుకు ఇలా పిలిచింది? సంథింగ్ ఇన్ ఫిషీ అని ఆలోచిస్తూ ఉన్నాడు సంతోష్. రేయ్, స్టార్ట్ చేద్దామా అని అడిగాడు అభి. ఓకే బావా అన్నాడు సంతోష్. సార్ మీరు కంటిన్యూ చేయండి, నేను 10 minutes లో వస్తాను అని అక్కడి నుండి వెళ్లిపోయింది మనం. సంతోష్ మను వెళ్లిన వైపు చూస్తూ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రోజు మనం కోట్ చేసిన టెండర్ మనకి చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్ గా ఉండాలి, జాగ్రత్తగా చెక్ చేసుకో అన్నాడు అభి. ఈ ప్రాజెక్టు మనకే వస్తుంది అని తెలుసు, కానీ ఆ జేపీ ఇండస్ట్రీస్ తో మనం కేర్ఫుల్ గా ఉండాలి బావా అని చెప్పాడు సంతోష్. యూ డోంట్ వర్రీ, వాడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పాడు అభి. నీకు తెలుసుగా, వాడు కన్నింగ్ ఫెలో, నీతో స్ట్రైట్ గా ఫైట్ చేయలేక దొంగదారులు చూస్తున్నాడు. నీ ముందు 100 మంది ఉన్నా సింగిల్ హ్యాండ్ తో అందరినీ పడేస్తావు, కానీ నీ వెనుక వచ్చే ప్రమాదాన్ని నువ్వు చూడలేవు బావా, అందుకే అంటున్నా అని చెప్పాడు సంతోష్. వెనుక వచ్చే ప్రమాదం అనగానే తన కళ్ళల్లో మను మెదిలింది. తను అభికి అడ్డుగా కత్తికి ఎదురు వెళ్లటం గుర్తుకు వచ్చి చిరాకుగా, అవన్నీ తర్వాత ఫస్ట్ లంచ్ చేద్దామా అన్నాడు అభి. బావా అని పిలిచాడు సంతోష్. అభి మనసులో, లేదు, వీడికి ఆ జేపీ చేయించిన అటాక్ గురించి చెప్తే టెన్స్ అవుతాడు, సో ఇప్పుడు చెప్పకపోతేనే బెటర్ అనుకున్నాడు. బావా ఏమిటి అంతలా థింక్ చేస్తున్నావు, ఎనీ సీరియస్ అని అడిగాడు సంతోష్. నో నథింగ్ బావా అని చెప్పాడు అభి. అప్పుడే వస్తూ సంతోష్ మాటలు విని మనసులో, అంటే ఇందాక మా మీద అటాక్ చేసిన వాళ్ళు జేపీ ఇండస్ట్రీస్ వాళ్ళ? అభి చుట్టూ ప్రమాదాలు పెరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ వెళ్లి చైర్లో కూర్చున్నది. ఓకే బావా, ఆర్డర్ ఇవ్వు అన్నాడు సంతోష్. బేరర్ అని పిలిచాడు అభి. సార్ చెప్పండి అని వాళ్ళ వైపు చూసి, మనో మేడం మీరా, బాగున్నారా అని అడిగారు బేరర్. మను ఆ మాటకు షాక్ అయ్యింది. అభి సంతోష్ షాక్ గా మను వైపు చూశారు. మను కంగారుగా చూస్తూ ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ, నేనేం మనను, అయినా ఆర్డరు మా సార్ ఇస్తారు, నేను కాదు అన్నది తడబడుతూ. అభి సంతోష్ కన్ఫ్యూజ్ గా చూశారు మను వైపు. మేడం మీరు అని బేరర్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, నేనే, నా పేరు మైత్రి, అర్థమైందా, నా పేరు మైత్రి అని వత్తి పలికింది. మైత్రి ఏమిటి ఇదంతా అని అడిగాడు అభి. సార్ ఏమీ లేదు, తను ఏదో కన్ఫ్యూజ్ అయ్యాడు అన్నదే మనం. సారీ సార్, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, ఆ రోజు మేడం మైత్రి అని చెప్పారు, కానీ నేనే మర్చిపోయాను అన్నాడు బేరర్. మను థ్యాంక్స్ అని కళ్ళతోనే చెప్పింది. ఇట్స్ ఓకే, టేక్ ది ఆర్డర్ అని ఆర్డర్ చెప్పాడు సంతోష్. వాళ్ళ ఆర్డర్ విని మను కళ్ళు గిరగిరా తిప్పింది. మనోని చూసి, ఆర్ యు ఓకే అని అడిగాడు సంతోష్. సార్ ఐఎమ్ ఓకే అని చెప్పింది. మైత్రి వాట్ హ్యాపెండ్ అని అడిగాడు అభి సీరియస్ గా. అది సార్, నాకు నాన్ వెజ్ పడదు అని చెప్పింది మనం. దెన్ ఓకే, నీకు నచ్చింది ఆర్డర్ ఇవ్వు అన్నాడు అభి. సంతోష్ మనో వైపు అంతే చూస్తూ ఉన్నాడు. మనో తనకు కావలసినవి చెప్పి లాస్ట్ లో హల్వా చెప్పింది. అభి సంతోష్ అంతే చూస్తున్నారు. మనో నార్మల్ గా ఉన్నట్టు నటిస్తూ, అంటే నాకు తినే ముందు స్వీట్ ఇష్టం అని చెప్పింది. సంతోష్ అభి వైపు చూశాడు.
అభి సైలెంట్ గా చూశాడు. బేరర్ చెప్పిన ఐటమ్స్ అన్ని తెచ్చి సర్వ్ చేశాడు. సార్, స్వీట్ వేసుకుంటారా అని అభిని అడిగింది మను. అభి సీరియస్ గా నేను స్వీట్ తినను అని చెప్పాడు. మను డల్ గా స్వీట్ బౌల్ అక్కడే పెట్టేసింది. తను కూడా వేసుకోలేదు. ఇద్దరూ సైలెంట్ గా తింటున్నారు. సంతోష్ వాళ్ళిద్దరిని చూస్తూ మనసులో, ఈ అమ్మాయి నాన్ వెజ్ తినగా, హల్వా చెప్పి కనీసం తిన్ను కూడా తినలేదు, అక్కడే పెట్టేసింది. తనతో ఉంటే ఏదో తెలిసిన వాళ్లతో ఉన్నట్టున్నది. అసలు ఈ అమ్మాయి ఎవరు అని అనుకుంటూ లంచ్ చేస్తున్నాడు. లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ లో ఐస్ క్రీమ్ చెప్పారు. చెప్పినట్టే ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చాడు బేరర్. అది చూసి సంతోష్ షాక్ అయ్యాడు. మేము చెప్పింది ఐస్ క్రీమ్ మాత్రమే అన్నాడు సంతోష్. అభి నార్మల్ గా సంతోష్ తో తాను ఐస్ క్రీమ్ తో గులాబ్ జామ్ మిక్స్ చేసి తింటుంది అని చెప్పాడు. అది నీకెలా తెలుసు అని అడిగాడు సంతోష్. అది మొన్న నేను మాల్ కి నిన్ను కలవటానికి వచ్చాను కదా, నువ్వు పని మీద ఉండి మధ్యలో వెళ్లిపోయావు. అప్పుడే సత్య వాళ్ళతో అక్కడకు వచ్చింది. అక్కడ ఐస్ క్రీమ్ తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, అలా తెలిసింది అని చెప్పాడు అభి. సంతోష్ ఎక్స్ప్రెషన్స్ చూసి నర్వస్ ఫీల్ అవుతూ ఉన్నా ఐస్ క్రీమ్ మాత్రం హ్యాపీగా తినేసింది. మరి మనుకి ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టం. సంతోష్ తింటూ ఐస్ క్రీమ్ తినే మనుని చూస్తూ ఉన్నాడు. రేయ్ బావా, తింటే మనం బయలుదేరదాం అన్నాడు అభి. హా బావా, పద అని బిల్ పే చేసి అక్కడి నుండి బయటకు వచ్చారు. సంతోష్ తన కారులో అక్కడి నుండి వెళ్లిపోయాడు. అభి, మను కూడా ఆఫీస్ కు వెళ్లిపోయారు. సంతోష్ కారులో వెళుతూ మను గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయిని చూస్తే ఎవరో తెలిసినట్టుగా ఉన్నదే, ఎవరు తను? సత్యకు తనకి సంబంధం ఏమిటి? ఒకసారి సత్యను అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. అప్పుడే నిన్న రాత్రి సత్య మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. జస్ట్ షటప్ సంతోష్, నువ్వు చూసిన దాన్నే నిజమో అని నమ్ముతావా? కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అన్న మాటలు. అదే ఆలోచిస్తూ, నిజమే, మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. నేనే ఏదో పొరపాటు పడుతున్నా, ఏదో ఉంది, తెలుసుకోవాలి అని తన ఆఫీస్కు వెళ్లిపోయాడు. మను, అభిలు కూడా ఆఫీస్కు వెళ్లి రిమైనింగ్ వర్క్ అండ్ మీటింగ్స్ ఫినిష్ చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. మనం ఏమిటి ఈరోజు సంగతులు? ఫస్ట్ డే, చాలా రోజుల తర్వాత అభితో కలిసి బయటకు వెళ్ళావు. అభి ఏమన్నా అన్నాడా అని అడిగింది సత్య. ఏం చెప్పనే బాబు, ఈ రోజు అసలు అని జరిగినది అంతా చెప్పింది మనం. సత్య షాక్ గా, ఇక నుంచి మనం ఇంకా జాగ్రత్తగా అభిని కనిపెట్టాలి అని అన్నది. అబ్బబ్బా, ఏం కొట్టాడే, ఒక్కో పంచికి ఒక్కొక్కడు పడి చచ్చారని చెప్పింది మనం. నవ్వేసింది సత్య. కాని సత్య ఒక్కసారిగా కొంచెం భయం వేసింది. వాడు కత్తి పట్టుకుని వస్తే అన్నది మనం. భయపడకు, అభి అలాంటి వాటిని సింగిల్ గా హ్యాండిల్ చేస్తాడు అని చెప్పింది సత్య. తెలుసు, కానీ నా భయం నాకుంటుందిగా అని చెప్పింది మను. నువ్వుండగా అభికి ఏమీ కాదులే అన్నది సత్య. ఏమో సత్య, ఆ క్షణం నాకు చాలా భయం వేసింది అని చెప్పింది మను. తర్వాత ఏమైంది అని అడిగింది సత్య. ఇంకేముంది, లంచ్ చేసి ఆఫీస్కు వచ్చేశాం. సత్య, వర్మ ఇండస్ట్రీస్ ఎండి మన సంతోష్ అన్నయ్య అని అడిగింది మను. అవును, సంతోష్నే. అయితే ఏమిటి అన్నది సత్య. మరి ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదే అని అడిగింది మనం. మన మధ్య ఇంతవరకు ఆ టాపిక్ రాలేదు, సో నేను ఏమీ చెప్పలేదు అని చెప్పింది సత్య. నేనైతే అన్నయ్యను అక్కడ చూసి షాక్ తెలుసా అన్నది మనం. ఎందుకు, ఇంతకీ సంతోష్ ఏమన్నాడు అని అడిగింది సత్య. ఏమీ లేదు, ఫస్ట్ నన్ను చూసి ఎవరు అన్నాడు. మన అభి తన పిఏ ఇంకా నీ ఫ్రెండు అన్నాడు. ఇంకా అంతే. సంతోష్ అన్న నన్ను చూసి, సత్య నీకు ఎలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం అని క్వశ్చన్స్ వేసి చంపేశాడు అని చెప్పింది మనం. మరి నువ్వేం చెప్పావు అని అడిగింది సత్య. ఏముంది, నోటికి వచ్చింది వాగేశా, ఎలాగోలా తప్పించుకున్నా. అయినా సంతోష్ అన్నయ్యకు అంత బ్రెయిన్ లేదుగా అన్నది మనం. అవన్నీ వదిలే, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది సత్య. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.